పవన్ కళ్యాణ్ గారు నిన్న గత 2 రోజుల నుంచి చూస్తుంటే అధికారులను ఒక పక్క, ఇంకొక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పనితీరు మీద ఒక రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు అని చెప్పాలి. ఒక పక్క అధికారిక కార్యక్రమాల్ని ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 9, 10 వరకు కూడా అదే కార్యక్రమాల్లో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ గత 2 రోజులుగా అటు రాజమండ్రిలోనే మకాం వేసి ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. గోదావరికి సంబంధించి పుష్కరాలుగా పనితీరు కావచ్చు, అలాగే అక్కడ కాలుష్యం మీద ఒక రేంజ్‌లో ఫైర్ అయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కొంతమందితో మొన్న నైట్ మాట్లాడారు. నిన్న నైట్ అయితే మొన్న నైట్ ఒక సెన్సేషన్ అంటే నిన్న నైట్ ఇంకొక సెన్సేషన్ అని చెప్పాలి. భారతదేశ చరిత్రలో ఒక కులం నుంచి పుట్టినటువంటి ఒక నాయకుడు ఆ ఆ కులానికి సంబంధించినటువంటి నాయకులని చీల్చి చెండాడారు అని చెప్పాలి. మీరు నాకు అవసరం లేదు, నేను ఒక కులం కోసం నేను రాజకీయ పార్టీ పెట్టలేదు అని ఒక బోల్డ్ స్టేట్మెంట్, నిజంగా చెప్పాలంటే ఒక డేరింగ్ స్టేట్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా చిరంజీవి గారు వచ్చినా ఆయన కులాన్ని అంటగడతారు, జనసేన పార్టీ వచ్చినా ఆయన కులాన్ని అంటగడతారు. ఇక్కడ మిగతా కులాలకి అంటే మిగతా రాజకీయ పార్టీలకు లేనిది పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎందుకు వస్తుంది అనేది మనందరికీ ఆలోచిస్తే అర్థమవుతూనే ఉంటుంది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాకు ఆరాధ్య దైవం, మాకు ఆయనే నాయకుడు, మాకు ఆయన తప్ప ఇంకొకటి లేదు, మేమందరం కూడా ఆయనకే వన్ సైడ్గా సపోర్ట్ ఉంటాము, మాకు లీడర్ ఆయనే అని చెప్పి ఓపెన్గా ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వరు. ఏదైనా సరే వాళ్ళు ఇంటర్నల్గానే ఉంటారు తప్ప ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడరు. ఈవెన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు చేసినటువంటి చాలామంది రెడ్లు కావచ్చు, లేదంటే మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే నాయకుడు అనేవాడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఎదగాలి అనుకుంటూ అది ఎమ్మెల్యే అయినా, వార్డు మెంబర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా సరే ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి అతన్ని అంటగట్టుకుంటే, మనది అని ఓన్ చేసుకుంటే, అది బయటకు చెబితే అది ఆ నాయకుడి ఎదుగుదలకి, పార్టీకి తీవ్ర నష్టం అనేది అందరికీ తెలిసిందే. బట్ కాపుల్లో మాత్రం అది ఉండదు. ఎందుకంటే కాపులు మా నాయకుడు మాకే చేయాలి, మేమే ముందు అందరితో పాటు మనము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఎదిగితే ఆటోమేటిక్గా కాపులే ప్రధానంగా అందరితో పాటు సమానంగా ఎదుగుతారు అనేటువంటి ఆలోచన లేకుండా మాకు మాత్రమే ఉండాలి అనేటువంటిది అందరూ మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మేమే చేసాం, మేమే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి కొంతమంది మాట్లాడినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, నా చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల్లో నా కష్టాన్ని చూసి, నా ఓటమిలో నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అది కమ్మ సామాజిక వర్గం కావచ్చు, లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు, వైశ్య సామాజిక వర్గం కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పడేటువంటి కష్టాన్ని ఆయన చూశారు కాబట్టి. అలా అని చెప్పి ఆయన మాకు ఇంక అవసరం లేదు అని చెప్పి వీళ్ళు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేసుకుంటే ఎలాగా? ఇక్కడ అందరినీ వెళ్ళేటువంటి ఆయన మనస్తత్వాన్ని చూడాలి. అంతేగాని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే కనుక నిజంగా ఒక డేరింగ్ ఉండాలి. ఇంత అద్భుతమైనటువంటి స్టేట్మెంటు నిజంగా చాలా డేరింగ్, ఒక ధైర్యం ఉంటేనే తప్ప చెప్పలేరు. మాకు ఓట్లు పోతాయేమో అని, ఒక మతానికి సంబంధించి నాకు ఓట్లు పోతాయేమో అని, నా కులాం గురించి ఆయన 2019 ఎలక్షన్స్లోనే చెప్పారు, నాకు అవసరంలా మీ ఓట్లు, మీకు కావాలనుకుంటే నిలబెట్టాలనుకుంటే మీరు వేయండి అంతే అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్ప ఏదో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వాడుకుని వదిలేశారు అనేది మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, శుద్ధ అబద్ధం అనే చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా కాపుల్ని నా వెనకాలే వచ్చేయండి, నన్ను నమ్మండి, నాతో ఊడిగం చేయండి, నాతో పాటు నేనేం చెప్తే అది చేసేయండి, నాతో పాటు రండి అని చెప్పి ఎప్పుడు చెప్పాలి. కొంతమంది నాయకులు అలాగే మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పావు కాబట్టి నేను వచ్చి కాపులనే పెద్దన్న పాత్ర వహించమన్నారు. అణగారిన వర్గాలు అందరూ కూడా, అలాగే కాపులు కూడా చాలామంది చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరితో పాటు కాపులు కూడా వాళ్ళతో సమానంగా ఒక పెద్దన్న పాత్ర వహించి వాళ్ళను కూడా తీసుకొచ్చి మనం ముందు పెడదాం. అలాంటి స్టేట్మెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో చెప్పారని చెప్పాలి. ఇంత ధైర్యంగా ఒక కులానికి సంబంధించి ఆయన ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం మీద మరి ఇప్పుడు కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల
ఎలా రియాక్ట్ అవుతారు, ఏం మాట్లాడబోతున్నారు, దీనికి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆయన కార్యాచరణ ఉండబోతుంది, ముఖ్యంగా జనసేన పార్టీ అంటే ఎలా అయినా సరే అంటే కాపు నాయకులు కొంతమంది దూరం అవ్వచ్చేమో కానీ కాపులైతే మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందులో ఎటువంటి